హే మామ, నమస్తే, వెల్కమ్ బ్యాక్. నేను మళ్ళీ మీ సాయి. సో నేను అక్కడ కనిపిస్తున్న టైటానిక్ షిప్లో వర్క్ చేస్తూ ఉంటాను. అది ఒక యూరోపియన్ షిప్. ఈరోజు మన ఫ్రెండ్స్ మనం బయటకు వచ్చాము. మ్యాటర్ ఏంటంటే ఈరోజు ట్రెక్కింగ్కి వచ్చాం బయటికి. నాకు ఒక బ్రేక్ అయితే దొరికింది టైము, అందువల్ల ట్రెక్కింగ్ చేద్దామని బయటకు వచ్చాను. చూస్తున్నారు కదా, అలుపు వచ్చేస్తుంది. నడుచుకుంటూ వెళ్తున్నాను ఇక్కడ కొండ మీదకి. ఒక మంచి బ్యూటిఫుల్ లొకేషన్ అయితే ఉంది ఇక్కడ. ఇప్పుడు మనం నార్వేలోని గీరాంగర్ అనే ఒక అందమైన ప్లేస్లో ఉన్నాం. ఈ గీరాంగర్ అనేది చాలా ఫేమస్ ప్లేస్, ఇది నార్వేలోని. అలుపు అయితే వచ్చేస్తుంది నాకు, నడుచుకుంటూ వెళ్తున్నాం కదా. సో నాకు ఈరోజు ఒక 3-4 అవర్స్ బ్రేక్ దొరికింది. అందువల్ల ట్రెక్కింగ్ చేసుకుంటూ ఒక మంచి లొకేషన్కి వెళ్దామని మేము వెళ్తున్నాను ఫ్రెండ్స్తో కలిపి. చాలా బాగుంటుంది లొకేషన్. ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాను, ఈరోజు కుదిరింది టైము. సో వెళ్ళి మీకు చూపిస్తాను ఎలా ఉంటుందండి ఇది. అండ్ ప్లేస్ కూడా చూడండి. సో చూస్తున్నారు కదా, ఇది చాలా ఎక్స్పెన్సివ్ ప్లేస్ ఇది. ఇలాంటి ప్లేస్లోని షిప్పులు సాధారణంగా రావు, కానీ మన కంపెనీ అక్కడ కనిపిస్తుంది కదా మన టైటానిక్ షిప్, అదే మన షిప్. అందులోనే వర్క్ చేస్తూ ఉంటాను. సో నార్మల్గా ఇక్కడ షిప్పులు రావు, కానీ చాలా ఎక్స్పెన్సివ్ ప్లేస్ కదా, కానీ మన షిప్ అయితే వస్తూ ఉంటుంది. వీళ్ళందరూ మన టూరిస్టులు. షార్ట్ కట్. హలో. సో మ్యాడ్ ఏంటంటే అగో ఉన్నారు కదా మన ఇద్దరు ఫ్రెండ్స్, ముంబై నుంచి, ఒకడు గోవా నుంచి. వాళ్ళకి తెలిసి అనమాట షార్ట్ కట్ రూట్ ద్వారా వెళ్తున్నాం పైకి, ఫాస్ట్గా రీచ్ అవ్వడం కోసం. సో చూద్దాం ఇంకెంత టైం పడుతుంది ఏంటో. కిतना टाइम लगेगा जाने के लिए राजन भाई? 40 minutes. Wow. It's very hard to climb. Amazing. ఆల్మోస్ట్ 30 to 40 minutes టైం పడుతుందంట ట్రెక్కింగ్ కంప్లీట్ అవడానికి. ఒక అమేజింగ్ బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వచ్చినప్పుడు ప్రస్తుతం. చూడండి ఎంత బాగుంది ఇక్కడ నుంచి చూస్తే వ్యూ. कैसे जाने का? चल శ్యామ్ భయ్య యొక్క పసీనా నికల్ రే. మనోడు బాగా అలిసిపోయాడు కుర్రాడు. 10 minutes వాక్ ఓకే కథం ఎనర్జీ. సో చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. నడుచుకుంటూ వెళ్తుంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అలా ముందుకు వెళ్తుంటే ఇంకా 25 minutes 30 minutes వాక్ అయితే ఉంది. ట్రెక్కింగ్ రోడ్డు అయితే ఉంది. రోడ్డు ద్వారా వెళ్తూ మధ్యలోంచి కట్టింగ్ తీసుకుంటూ వెళ్తూ ఉంటాం. కానీ ఇలాంటి ప్లేస్కి మళ్ళీ వస్తానని అనుకోలేదు. ఎప్పుడో 2023లో వచ్చాను ఒకసారి. అప్పుడు జస్ట్ మరీ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు సిటీని. సో తర్వాత 2 years తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఈసారి ఒక మంచి లొకేషన్ ఉంటుంది ఇక్కడ, టాప్ లొకేషను, హైట్లోని. ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తే చేరుకోవచ్చు అన్నమాట. సో అది చూడండి ఎంత బాగుందో లొకేషన్. చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ ఒక వాటర్ ఫాల్ వస్తుంది. వాటర్ అయితే వస్తుంది ఎక్కడో కొండపై నుంచి. వాటర్ అయితే ఇక్కడికి వస్తుంది అన్నమాట. వాటర్ ఫాల్ అలా కిందకి వెళ్ళిపోతుంటుంది. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఒక వాటర్ వస్తుంది కదా, ఇది ఎక్కడో ఒక కొండల నుంచి వస్తుంది అనమాట. వాటర్ ఫాల్ నుంచి వాటర్ అలా కిందకి వెళ్ళి కలిసిపోద్ది సముద్రంలోనే. సో అలా చూద్దాం, ఇంకా పైకి వెళ్ళి ఎక్కడి నుంచి వస్తుందో వాటర్ క్లియర్గా చూద్దాం ఇంకా మనం.